ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే 2026 సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా, ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము, వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ గ్రహాల ప్రభావం అంతా కూడా ఈ సంవత్సరంలో ఏ రకంగా చూపబోతున్నారు, ప్రధానంగా పరిహారం అంతా కూడా చేసుకుంటే రాజయోగ కార్యక్రమం అంతా కూడా యోగకరంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకి అంతా కూడా యోగకరంగా మారడానికి, గృహయోగం సిద్ధించడానికి విశేషంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు మరియు బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది. ఈ సంవత్సరం జూన్ 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. జనవరి 28వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు అంతా కూడా ఉచ్చస్థానంలో 40 రోజుల దాకా మార్పు చెంది ఉచ్చస్థానంలో అంతా కూడా యోగకరంగా మారబోతున్నారు. మీకంతా కూడా అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా విశేషంగా అంతా కూడా శుక్రుడికి, బుధ భగవానుడికి, అంగారకుడికి, చంద్రుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం, రాహుకంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది. మహాగణపతికి విశేషంగా పూజ చేస్తూ ఉండాలి. సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. కర్మఫలతాపైన శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా జన్మజాతకంలో కనుక బలహీనంగా ఉంటే మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా మారడానికి మీకంతా కూడా మే నుంచి ఈ యొక్క ఆగస్టు దాకా యోగకరంగా ఉంటారు. ప్రధానంగా ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి శనీశ్వరుడికి, శుక్రుడికి మరియు చంద్ర భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం, నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం, ఆవునేతో దీపారాధన చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా కర్మఫలతైన శనీశ్వర అనుగ్రహం కోసం తిలదానం చేస్తూ ఉండాలి, కూష్మాండ దానం చేస్తూ ఉండాలి. అమావాస్య వేళలో విశేషంగా తిలదానం చేయడం మరియు కూష్మాండ దానం చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జన్మజాతకం వర్షాత్తు మీరంతా కూడా ఆచరించడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మిక దేవి సహిత త్రిసూక్త విధానంగా లక్ష్మీకు వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కర్మఫలదాతైన శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు, కర్మయోగ కారకుడు. విపరీత ధనప్రాప్తికి అంతా కూడా సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం, శుక్రుడి అనుగ్రహం, బృహస్పతి అనుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో మంచి జరుగుతుంది. శుభ కార్యక్రమాలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కలగడం కానీ, ఈ యొక్క మంచి శుభవార్త వినడం కానీ, విదేశీయానం సిద్ధించడం కానీ, ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా జన్మజాతకంలో అంతా కూడా పరిహారాలు ఆచరించాలి. దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ
స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః. నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. గోమాత సేవ చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది. శ్రీమాత్రే నమః. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి, ఆకస్మిక లాభం, ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు, నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదానం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు, నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రథమార్థంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జర్మనీ నుంచి కుంభరాశి మరి శని భగవానుడితోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా. తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరడం జరుగుతుంది. మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం, మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతి క్రతులు కానీ, బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కమలాత్మకాదేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి. అభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి, అంగారకుడికి, బుధ భగవానుడికి, శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. రాజయోగం సిద్ధిస్తుంది.